హల్లెలూయా. ఒకనాడు ఇశ్రాయేలీయులకు మొదటి రాజు అయినటువంటి సమూయేలు కొద్దిమంది దైవజనులు ఉంటే అక్కడికి వెళ్ళాడట. వెళ్ళగానే ఆ దైవజనుల మీద ఉన్నటువంటి అభిషేకము, ఆ ఆత్మ సౌలు మీదకు దిగిరాగా సౌలు కూడా ప్రవచించడం ప్రారంభించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి ఆత్మ కలిగిన సంఘముతో, ఇలాంటి అభిషేక ఆరాధికులతో కలిసినప్పుడెల్లా మనము ఆత్మయందు ఆనందించి ఆయన శక్తి చేత అభిషేకము చేత నింపబడుచు దేవుని మహిమ కొరకు కట్టబడుదుముగాక. ఆమేన్. చాలా చాలా సంతోషం. ఇంతగా కేకలు పెట్టడానికి నా గొంతు ఎంత ఉందో చూపెట్టడం అని కాదు, నా సంతోషం ఎంత ఉందో చూపెట్టాలని. దేవునికి స్తోత్రం. ప్రతి క్షణం అంటే ప్రతిసారి అని నా ఉద్దేశం. ప్రతిసారి ఈ సంఘంలోనికి రావడం, దైవజనులతో సహవాసం కలిగి ఉండడాన్ని నేను ఎంతో సంతోషిస్తాను. మరి అతిశయోక్తిలా కాదు, కానీ ఎప్పుడు వచ్చిన ఈ ఆత్మ అభిషేకమును, ఈ ఆత్మ నడిపింపును పొందుకుని బలపరచబడి నేనైతే వెళ్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ఇంత శ్రేష్టమైన సంఘముతో, దైవజనులతో సహవాసాన్ని అనుగ్రహించిన దేవుణ్ణి స్తుతిస్తూ, ఈరోజు ఈ ఉపవాస కూడికకు ఆహ్వానించిన దైవజనుని కుటుంబానికి, కూడి వచ్చిన సంఘమునకును వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ సంఘానికి ఎప్పుడు రావాల్సి వచ్చినా నా మనసంతా ప్రార్థన గురించి చెప్పాలనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వింటున్న సాక్ష్యాలు, గమనిస్తున్న ఈ పరిచర్య ప్రార్థన మీద కట్టబడుతున్న పరిచర్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ అవసరత ఉన్నా, ఏ అక్కరైనా, ఏ శ్రమైనా, ఏ దుఃఖమైనా, ఏ సంతోషమైనా ఈ సంఘము దేవుని వైపే చూస్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అందును బట్టి మరొక్క మారు ప్రార్థన గూర్చిన కొన్ని మాటలు చెప్పడానికై ప్రభు నన్ను ఇప్పటి వరకు సిద్ధపరుస్తూ వచ్చారు. ఆ మాటల్ని మనము మరి ధ్యానించుట కొరకై దానియేలు గ్రంథము 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ఆ వెనువెంటనే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలను చదువుకుందాం. ఒకరు 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మరొకరు 6వ అధ్యాయం 9-10 వచనాలు చదివి సహాయం చేయండి. ముందు 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్ణి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అమ్మ 3వ వచనం కూడా చదవండి. అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలను చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటిని. ఇప్పుడు 6వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. కాగా రాజగు దర్యావేషు శాసనమును రాయించి సంతకము చేసెను. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి ఆరాధించే కృప, ఆత్మ సన్నిధానమును మాకు అనుగ్రహించినందులకై మీకు వందనాలు. ఇప్పుడు నీ వాక్యము చేత పట్టుకుని నీ కృపాసనమును చేరుతూ ఉన్నాం. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్ ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి. వాక్య ధ్యానమును కొరకై నీ ఆత్మ సహాయమును, నడిపింపును, అభిషేకమును అనుగ్రహించి నీ ప్రార్థనాత్మ చేతను, విజ్ఞాపనాత్మ చేతను మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
చదవబడినటువంటి వాక్య భాగములు 2 భాగముల్లోనూ దానియేలు తాను చేయుచున్న ప్రార్థన గురించి రాయబడింది. మీరు గమనించినట్లయితే 2 కూడా ఒకటే సందర్భంలో, అంటే దాదాపుగా ఒకే సందర్భంలో రాయబడ్డాయి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 9వ అధ్యాయం పక్క పక్కన ఉండవలసిన అధ్యాయములు. మీరు 9వ అధ్యాయంలో ఏం గమనించారు? మొదటి మాట ఏమనుంది? అహష్వేరోజు తరువాత అతని కుమారుడైన దర్యావేషు రాజయ్యాడు. అతని ఏలుబడి ఎన్నో సంవత్సరంలో ఈ ప్రార్థన జరుగుతుంది? మొదటి సంవత్సరం. అలాగే 6వ అధ్యాయంలో కూడా రాజు ఎవరై ఉన్నారు? దర్యావేషే. 5వ అధ్యాయం 31వ వచనంలో ఏమనుందంటే దర్యావేషు రాజయ్యాడు అనుంది. ఆ రాజైన తరువాత ఏం జరుగుతుందంటే వెనువెంటనే కొన్ని పనులు జరిగిపోయాయి. ఆ పనులు జరిగిపోయిన పిమ్మట ఈ యొక్క ప్రార్థన గురించినటువంటి సందర్భం కూడా ఉంది. దాదాపుగా ఈ 2 అధ్యాయాలు ఒకే సందర్భంలో జరుగుతున్నటువంటి మాటలు. ఆ మాటల్ని మనము ఈ పూట ధ్యానించే ప్రయత్నం చేద్దాం. చూడండి, దానియేలు గ్రంథంలో ఈ 9వ అధ్యాయం 2వ వచనంలో ఏం గమనిస్తున్నాడంటే ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి విషయం సమీపించింది అని చూస్తూ ఉన్నాడు. ఏమిటి ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట? ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథం, అమ్మ చదవండి కొంచెం గట్టిగా. ఈ దేశమంతయు పాడుగాను ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. ఇర్మియా సెలవిచ్చాడు. ఏమనంటే ఈ జనాంగము 70 సంవత్సరముల పాటు చెరలోనికి వెళ్ళిపోతారు. వీరిపైన బబులోనీయులు లేదంటే కల్దీయులు రాజ్యము చేస్తారు. ఎందుకనంటే వీరు నా వాక్యమును మీరి విశ్రాంతి దినములను ఆచరింపక ఈ భూమిని దుఃఖపెట్టారు అనేటువంటి మాటని దేవుడు ఇర్మియా ద్వారా సెలవిచ్చాడు. అలా మాట్లాడుతూ ఉన్న దేవుడు 29వ అధ్యాయంకి వచ్చేసరికి 12వ వచనంలో అంటాడు, మీరు ప్రార్థన చేస్తే మిమ్ములను విడిపిస్తాను అని చెప్తాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో మీరు నాకు మొర్రపెట్టుదురే కానీ మీరు నాకు ప్రార్థన చేయుచు ఉందురేమికి నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనుపరుచుకొందును. యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనములోనికి ఏ స్థలములోనికి మిమ్ములను తోలివేసితిను. ఆ జనులందరిలో నుండి స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించెదను. నేను మిమ్ములను సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఈ మాటలు దానియేలు చదువుతూ ఉన్నాడు. ఈ మాటలు దానియేలు బాగా అర్థం చేసుకుంటున్నాడు. ఈ మాటలు దానియేలు అర్థం చేసుకుని అక్కడ 9వ అధ్యాయంలో ప్రార్థన చేయడానికి పూనుకుంటూ ఉన్నాడు. 70 సంవత్సరములు దేవుడు మమ్ములను చెరకు అప్పగిస్తానన్నాడు. ఈ 70 సంవత్సరములు పూర్తయిపోతూ ఉన్నాయి. 70 సంవత్సరములు పూర్తయితున్న వేళ మీరు నాకు మొర్ర పెడితే, మీరు నాకు ప్రార్థన చేస్తే, మీరు మిమ్మల్ని పూర్ణ మనస్సుతో నన్ను వెతికితే నేను మిమ్మల్ని నన్ను కనబరుచుకుని నేనేం చేస్తాను? ఏ ప్రాంతమునకైతే, ఏ జనాంగములోనికైతే, ఏ దేశములోనికైతే మిమ్మల్ని చెరపట్టి తీసుకుపోయానో ఆ ప్రాంతము నుండి మరలా మిమ్మల్ని తిరిగి సమకూరుస్తాను, మీ దేశానికి రప్పిస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. హల్లెలూయా. ఎంత నమ్మదగిన వాడు ఆయన,
ఎంత కోపమున్నా, ఎంత ఉగ్రతకు మనము పాత్రులమైనా ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నీ యొక్క తప్పిదమును బట్టి, నీ చెడుతనమును బట్టి నా ఉగ్రత నీ మీదకి వస్తున్నప్పటికీ కూడా నువ్వు పూర్ణ మనసుతో నన్ను వెతికితే, ప్రార్థన చేస్తూ నా తట్టు తిరిగితే నిన్ను కరుణించి నిన్ను విడిపిస్తానని అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు దానియేలుకు బాగా అర్థమయ్యాయి. అర్థం కాగానే దానియేలు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయడానికి ఇక పూనుకున్నాడు. 3వ వచనంలో చెప్తూ ఉన్నాడు కదా, నేను గోనె పట్ట కట్టుకుని ఇదిగో బూడిద వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? తాను ఏదైతే దేవుని వాక్యమును చదవగా గ్రహించాడో, ఇదిగో ఇశ్రాయేలీయుల యొక్క విడుదల సమీపించిందని ఆ విడుదల కొరకు అతను ప్రార్థన చేస్తున్నాడు. దాన్ని వివరించే ముందుగా 6వ అధ్యాయంలో ఏం జరిగింది? 9వ అధ్యాయంలో ఒకటి జరుగుతూ ఉంది, 6వ అధ్యాయంలో ఒకటి జరుగుతూ ఉంది. చూడండి, 6వ అధ్యాయంలో ప్రార్థన చేయకుండా శాసనము తయారైందట. ఏం తయారైంది? ప్రార్థన చేయకుండా శాసనము తయారైంది. ఈ 6వ అధ్యాయము కనబడుతున్న విషయం అంతా 9వ అధ్యాయంలో కనబడుతున్న విషయాన్ని అడ్డుకునే ప్రయత్నం. కేవలము మనకు పైకి ఎట్లా కనబడుతూ ఉందంటే, దానియేలును పట్టి ఏదో ఒక కేసులో ఇరికించాలని చూస్తున్నారు చుట్టూ ఉన్నవాళ్ళు. ఎక్కడ తప్పు దొరుకుతుందా రాజు ముందు దోషిగా నిలబెట్టి రాజు సముఖము నుండి దానియేలును కొట్టివేద్దామని చూస్తూ ఉన్నారు. అది వారి ప్రయత్నం పైకి కనబడుతుంటే 9వ అధ్యాయాన్ని కలిపి చదువుతూ ఉన్నప్పుడు 9వ అధ్యాయంలో విజ్ఞాపనోద్యమాన్ని అడ్డుకోవడానికే 6వ అధ్యాయంలో సంఘటనలు తయారవుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇదిగో దానియేలు విజ్ఞాపన చేస్తే ఏం జరుగుద్ది? విడుదల కలుగుతుంది. ప్రజలు దేని చేత అయితే బంధించబడి ఉన్నారో ఆ బంధకముల నుండి విడుదల కలగబోతుంది. ఆ విడుదలను అడ్డుకోవడం కొరకే 6వ అధ్యాయంలో సంభవాలు జరుగుతూ ఉన్నాయి. 6వ అధ్యాయంలోను 9వ అధ్యాయంలోను 2 విషయాలు ప్రార్థనలను ఆపేసేటట్లుగా కనబడుతూ ఉన్నాయి. ఇదిగో విజ్ఞాపన చేస్తే మీరు గమనిస్తే 9వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నా అంటే, నేను ప్రార్థన చేయుటకును విజ్ఞాపన చేయుటకును దేవుని ఎదుట నా మనసును నిబ్బరపరుచుకున్నాను. దేని ఏం చేయడానికి? ప్రార్థన విజ్ఞాపన చేయడానికి. నేను చేయవలసింది ఏంటంటే, ఇదిగో దేవుని వాక్యమును ధ్యానిస్తుండగా దేవుడు నీపైన నాపైన మోపుచున్న భారం ఏమిటంటే, ఇదిగో నమ్మి విశ్వాసం ఉంచిగా నీపైన నాపైన ఉంచుతున్న ఆత్మ అభిషేకం ఏమిటంటే ప్రార్థించే అభిషేకము, విజ్ఞాపన చేసే అభిషేకాన్ని దేవుడు మన మీద ఉంచుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏముంచుతున్నాడు? తన ఆత్మ ద్వారా మనల్ని ప్రార్థించేవారిగా, విజ్ఞాపన చేసేవారిగా దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఒకరు విజ్ఞాపన చేస్తే, ఒకరు విజ్ఞాపన ఆత్మ చేత నింపబడినట్లయితే, అభిషేకము చేత నింపబడినట్లయితే ఏమేమి కార్యాలు జరుగుతాయి? మొదటిది, చదవబడిన వాక్య భాగంలో వలె విడుదల కలుగుతుంది. ఏం కలుగుతుంది? విడుదల కలుగుతుంది. యోధా ప్రజలు ఎక్కడ ఉన్నారంటే బబులోను బానిసత్వంలో ఉన్నారు, చెరలో ఉన్నారు. ఇదిగో ఆ రాజు చేత పట్టబడి ఉన్నారు. తమ స్వస్థలాలను విడిచి తమకు కలిగి ఉండాల్సినటువంటి ఆశీర్వాదాన్ని, తాము పొందుకున్నటువంటి స్వాస్థ్యాన్ని పోగొట్టుకుని ఏ దిక్కుముక్కు లేకుండా ఏడుస్తూ కూర్చున్నారు. 139వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలు అంటారు, యోధా ప్రజలు అంటారు, ఇదిగో బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉండినప్పుడు ఇదిగో వాళ్ళు మనల్ని ఎగతాళి చేశారు. ఒక పాట పాడండి, మేము చూస్తాం, మేము ఆనందిస్తామన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇదిగో యెరూషలేమును జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటున్నామంటాడు. చెరలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే, తాము కోల్పోయిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యో మా దేవుని స్వస్థలాన్ని పోగొట్టేసుకున్నాం, మా దేవుడు మాకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని పోగొట్టేసుకున్నాం, మా దేవుని మందిరాన్ని పోగొట్టేసుకున్నాం, ఆయన అనుగ్రహించిన సమస్తాన్ని పోగొట్టేసుకున్నామని దుఃఖముతో ఏడుస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నారో, ఎవరైతే దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నారో, ఎవరైతే దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించలేక దుఃఖపడుతూ ఉన్నారో, చెరలో ఉన్నారో, బంధించబడి ఉన్నారో, వాళ్ళకు విడుదల మనము చేయు విజ్ఞాపనలో దాగి ఉంది. హల్లెలూయా. నీవు నేను దానియేలు వలె నడుం కట్టుకున్నట్లయితే, దానియేలు వలె మనసు నిబ్బరం చేసుకుని ఒక తీర్మానం చేసుకుని ఉపవాసంలో కూర్చుంటే, ఇదిగో దానియేలు ద్వారా ఆనాడు యోధా ప్రజలకు దేవుడు అనుగ్రహించిన
అనుగ్రహించిన విడుదలను ఈనాడు మన కుటుంబాల్లో, మన ప్రజల్లో కూడా ఇదిగో కోల్పోయి దుఃఖపడుచు పోగొట్టుకుని ఏ దిక్కు లేక తమ యొక్క గత జీవితాలను, దేవుడు అనుగ్రహించు మహిమను, దేవుడు ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుని కన్నీరు పెడుతున్నారే, వారందరి జీవితాల్లో గొప్ప విడుదలను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ విజ్ఞాపన ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం 6వ అధ్యాయంలో జరుగుతుంది. ఒక వ్యక్తి కనుక ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి నడుం కట్టుకున్నట్లయితే ఇదిగో ప్రజలకు గొప్ప విడుదల కలుగుతుంది. దుఃఖంలో ఉన్న వాళ్ళకి సంతోషం కలుగుతుంది. ఇదిగో తమ గత జీవితంలో పోగొట్టుకున్న వాటిని బట్టి, దేవుడు ఆదియందు అనుగ్రహించిన మహిమను బట్టి ఇదిగో దుఃఖపడుతున్న వారి కన్నీరంతా కూడా తుడిచివేయబడుతుంది. హల్లెలూయా. నీవు వారి కష్టాన్ని తీర్చలేకపోవచ్చు, వారి శ్రమల్లో నువ్వు సాయపడలేకపోవచ్చు, వారికి కావాల్సిందంతా నువ్వు సమకూర్చలేకపోవచ్చు, కానీ నువ్వు చేయగలిగిన అత్యధికమైనటువంటి అద్భుతమైనటువంటి సహాయం ఏదన్నా ఉందంటే వారి కొరకు ప్రార్థనా విజ్ఞాపనలు చేయడమే. హల్లెలూయా. వారికి కావాల్సిందల్లా మనం ఇవ్వలేకపోవచ్చు. ఈ మందిరం కట్టబడాలంటే ఎన్నో కావాలి. నీకు నాకు అంత శక్తి లేదేమో, కనీసం ప్రార్థన చేయొచ్చు కదా మనం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నారా? మందిరం కొరకు చేస్తున్నారా? అందరూ మందిరం కొరకు మాత్రమే చేస్తున్నారా? నేనైతే కింద కూడా గృహం కూడా వెంటనే తయారవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని ఇల్లు తయారవ్వాలి, దైవజనుని ఇల్లు కూడా తయారవ్వాలని ఎంతో తాపత్రయపడి ప్రార్థన చేస్తున్నాను. అన్న ఎప్పుడు అవుతుందన్నా అని నేను ఎంతో ఉత్సాహంగా అడుగుతూ ఉంటాను అన్నని. హల్లెలూయా. ఇదిగో వాళ్ళ కోసం నేను ఏమీ సమకూర్చలేను, కానీ ప్రార్థన అయితే చేయగలను. హల్లెలూయా. నీవు కూడా దుఃఖపడుతున్న వారి కన్నీరంతా నువ్వు తొడవలేకపోవచ్చు, వారి అవసరంతదంతా నువ్వు తీర్చలేకపోవచ్చు. అవసరతను తీర్చు దేవుడు, కన్నీరు తుడుచు దేవుడు మనకున్నాడు. ఆయన హస్తాల్లోకి వీళ్ళని పెట్టగలంగా, వీరిని తీసుకురాగలంగా. ఈరోజు ఎవరైతే దుఃఖముతో బంధింపబడిన జీవితాలు కలిగి బానిసత్వంలో బ్రతుకుతున్నారో, అది ఏదైనా కానీ పాపము చేతైనా, ఇదిగో వ్యసనముల చేతైనా, అప్పు బాధల చేతని, వేటి చేతనైనా బంధింపబడి బానిసత్వంలో బ్రతుకుతున్నట్లుగా మగ్గిపోతున్న జీవితాలు నీకు గుర్తుకొస్తుంటే వారి కొరకు విజ్ఞాపన చే, దేవుడు గొప్ప విడుదలను ఇస్తాడు. విజ్ఞాపన ద్వారా ఏం జరుగుద్ది అంటే గొప్ప విడుదల కలుగుతుంది. హల్లెలూయా. మనం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో కూడా చూస్తాం. తీయొద్దు, నా వైపు చూస్తూ వినండి. అక్కడ ఏమైందంటే పేతురు ఏం చేయబడ్డాడట? చెరసాల్లో వేయబడ్డాడట. సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవదూత ద్వారా దేవుడు విడుదలని ఇచ్చాడు. ఇదిగో దైవజనుడు ఇలా అంటూ ఉన్నాడు, ఇదిగో పేతురుని విడిపించినది దేవదూత అయినను, ఇదిగో ఆ దేవదూతను పేతురుని వద్దకు తీసుకుని వచ్చింది సంఘ ప్రార్థన అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను సంఘముగా అత్యాసక్తితో ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తే చెరసాలలో నుండి కూడా విడుదల కలుగుతుంది. హల్లెలూయా. మరి మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన మనము చేయాలి. పౌలు శీలలను బంధించి బొండలు వేసి కదలడానికి ఏమాత్రము కూడా అవకాశము లేకుండా చెరసాలలో వేసేస్తే ఏం జరిగింది అక్కడ? పౌలు శీలలు ప్రార్థన చేయొచ్చు, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారట. అంత దుఃఖములో కూడా ప్రార్థన చేయడం మానలేదు, అంత దుఃఖములో కూడా స్తోత్రాలు చెల్లించడం మానలేదు. అక్కడ ఏం కార్యం జరిగింది? గొప్ప విడుదల కార్యము, గొప్ప రక్షణ కార్యం జరిగింది. విజ్ఞాపన చేస్తే, ప్రార్థన చేస్తే గొప్ప విడుదల కలుగుతుంది. హల్లెలూయా. రెండవ మాట, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం. అక్కడ ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ప్రజలు మరియు అమాలేకీయుల మధ్య యుద్ధం వచ్చింది. ఈ సంఘటన అంతా మీకు తెలుసు. తీయగలిగిన వారు ఆ 17వ అధ్యాయాన్ని చూస్తూ నా మాటలు వినండి. అలా జరిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే మోషే ద్వారా, యెహోషువ నాయకత్వంలో మీరు యుద్ధానికి వెళ్ళండి అని చెప్పాడు. మోషే కొండనెక్కి అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తన ప్రజల పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. అతడు చేతులెత్తినప్పుడల్లా ఎవరు గెలుస్తూ ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తూ ఉన్నారు. అతడు చేతులు దింపినప్పుడల్లా ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతూ ఉన్నారు. అంటే ఆ విజయమును ఎవరిస్తున్నట్లు? వారి సామర్థ్యము, వారి బలము, వారి యుద్ధ నైపుణ్యము కాదు, దైవజనుని విజ్ఞాపన వారికి విజయాన్ని ఇస్తూ ఉంది. హల్లెలూయా. ఆ మోషే వలె, ఆ దైవజనుని వలె నీవు నేను విజ్ఞాపన చేస్తే మన ప్రజలు ఎక్కడైతే ఓడిపోతున్నారో, దేన్నైతే జయించలేకపోతున్నారో, ఈ స్థలంలో నేను పడిపోతున్నాను, ఈ
ఈ అలవాటుని బట్టి పడిపోతున్నాను, ఇదిగో ఈ స్త్రీ బట్టి, ఈ పురుషుని బట్టి నేను పడిపోతున్నాను, నా ముందున్న యుద్ధ రంగంలో నేను గెలవలేకపోతున్నానని దుఃఖపడుతున్నారే, వారి పక్షంగా నీవు నేను మొరపెట్టగలిగినట్లయితే, మోషే విజ్ఞాపన ఆలకించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విజయమునిచ్చినట్లుగా ఈ సంఘ ప్రార్థన ఆలకించి, ఇదిగో ఈ సంఘంలోని ప్రజలైతేనేమి, కుటుంబంలోని వ్యక్తులైతేనేమి, మన స్నేహితులు, బంధువర్గం అయితేనేమి, మన వారు ఎక్కడ ఓడిపోతున్నారో అక్కడ దేవుడు జయమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు విజ్ఞాపన ద్వారా చెరలో నుండి, బానిసత్వంలో నుండి విడుదలనిస్తాడు. రెండవ మాట, ఇదిగో విజ్ఞాపన ద్వారా దేవుడు ఏ దానిని బట్టి అయితే, ఏ అలవాటుని బట్టి అయితే, ఏ పరిస్థితిని బట్టి అయితే, ఏ వ్యక్తిని బట్టి అయితే ఓడిపోతున్నామో ఆ యుద్ధములో, ఆ పోరాటములో, ఆ ఓటముల మధ్య విజయమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో కూడా మనం ఒక సంఘటన చూస్తాం. ఫిలిష్తీయుల చేత పోరాడి ఇశ్రాయేలు ఓడిపోతున్నప్పుడు వాళ్ళకి ఏ దిక్కు లేక సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా ఓడిపోతున్నామయ్యా, ఇక మా వల్ల కాదయ్యా, మేము ఇంకేది చేయలేం, మాకు ఇక దిక్కు లేదు అని అంటే దేవుడు ఉన్నాడని చెప్పాడు. హల్లెలూయా. వాళ్ళందరినీ మిస్పాలోకి సమకూర్చి ప్రార్థన చేయండి అన్నాడు. ఈసారి కత్తులు బాగా నోరండి అనలా. మీరు మొన్న 10 బాణాలు పట్టుకెళ్ళారు, ఈసారి 20 పట్టుకెళ్ళండి అనలా. మొన్న 1000 మంది వెళ్ళారు, ఇప్పుడు 2000 మంది వెళ్ళమని చెప్పలా. రండి దేవుని సన్నిధికి. మిస్పా ఆయన సన్నిధి. అక్కడ సమూయేలు ఉన్నాడు. రండి ఈ సముఖంలోనికి, రండి ఈ సంఘంలోనికి, కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు జయమిస్తాడని చెప్తున్నాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇప్పుడు ఈ మాట మళ్ళీ చదువుదాం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేళ్ల మీదకి వచ్చిరి. ఇశ్రాయేలుల మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వాళ్ళని తారుమారు చేయగా వారు ఇశ్రాయేళ్ల చేత ఓడిపోయిరి. హల్లెలూయా. మీరు చక్కగా గమనించినట్లయితే నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మోషే చేతులెత్తుతున్నప్పుడు ఏం జరిగింది? విజయము జరిగింది. అలాగే ఈ సమూయేలు ఇదిగో దహన బలి అర్పించి మీ కొరకు నేను ప్రార్థన చేస్తానని అతడు ప్రార్థన చేయించి ఉండగా వాళ్ళకి గొప్ప విజయం వచ్చింది. హల్లెలూయా. దైవజనుని విజ్ఞాపన, ఆ దైవజనుని స్థలంలో నీవు నేను కలిసి, లేదంటే ఆ దైవజనునితో నీవు నేను కలిసి విజ్ఞాపన చేయగలిగినట్లయితే, ఏ చోటులోనైతే మన వాళ్ళు ఓడిపోతూ ఉన్నారో, దేని చేత అయితే మన వాళ్ళు ఓడిపోతున్నారో అక్కడ అత్యధికమైన జయము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దైవజనునితో కలిసి ఏం చేస్తున్నారట? 5-6 వచనాల్లో చూస్తే, వారు మిస్బాలో కూడుకుని నీళ్లు చేదుకుని వచ్చి ఆయన సన్నిధిలో కృమ్మరించి మేము పాపాత్ములమని ఒప్పుకొనుచు దేవుని సహాయాన్ని వేడుకుంటున్నారట. ఇదిగో ఈ విజ్ఞాపనలో నీవు నేను తోడైతే, ఈ విజ్ఞాపనకు నీవు నేను సహకరించగలిగినట్లయితే, ఇదిగో దేవుని ఒక ప్రేమ కలిగి, దేవుని యొక్క దర్శనము కలిగి, విజ్ఞాపన ఉద్యమంలో ప్రార్థించే కృపతో ముందుకు సాగుతున్న దైవజనునితోనూ, సంఘ పెద్దతోనూ, యవ్వనస్తునితోనూ, పెద్దవారితోనూ నీవు నేను జత అయితే మన వారందరికీ విజయం వచ్చేస్తుంది. హల్లెలూయా. విజ్ఞాపన చేస్తే విడుదల వస్తుంది, విజ్ఞాపన చేస్తే విజయం వస్తుంది. చూడండి, విజ్ఞాపన చేస్తే యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనం. నీవు కాదమ్మా, కాదు, ఒకసారి చూడండి. యెహెజ్కేలు 22:30. దేశము పాడైపోకుండా ఉండేటట్లు ప్రాకారములను దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించిన ఒక్కడైనను కనపడలేదు గనుక నా ఉగ్రత వారి మీద కుమ్మరింతు. ఆయన క్రోధం వచ్చేస్తుందట. ఇదిగో పగిలిపోయిన బద్దలైపోయిన ప్రాకారములను దిట్టపరచకపోతే దేశానికి ఏముండదు? క్షేమం ఉండదు. శత్రు భయము చేత ప్రతి రాజ్యము చేయాల్సిన పని ఏంటంటే తమ రాజ్యము చుట్టూ ఒక ప్రాకారమును కట్టుకోవాలి, ఆ ప్రాకారమును కాపాడుకోవాలి. ప్రభు అన్నాడు, మీ ప్రాకారానికి బీటలు వారే. ఏమైంది? మీ ప్రాకారములు పగిలిపోతున్నాయి. ప్రాకారము పగిలిపోతే ఏం జరుగుతుంది?
శత్రువు వచ్చి వారిని పాడు చేసేస్తాడు, శత్రువు వచ్చి వారిని నాశనము చేసేస్తాడు, శత్రువు వచ్చి వారిని దోచుకుంటాడు. ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడు, ఆ పగిలిపోయిన బండ సందుల్లో ఆ ప్రాకారం బద్దలైపోయింది, అక్కడి నుండే శత్రువు వస్తున్నాడు. ఎక్కడి నుండి అయితే శత్రువు వస్తున్నాడో, లేదంటే ఆ శత్రువుతో తన యొక్క క్రోధాన్ని దేవుడు పోలుస్తున్నాడు. ఎక్కడి నుంచి అయితే దైవిక క్రోధం వస్తూ ఉందో, ఇదిగో వినాశనము వస్తుందో, ఆ స్థలంలో నిలిచేవాడు ఒక్కడు కూడా లేడు. ఒక్కడు నిలిచినా నేను వదిలేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇదిగో ఆ ప్రాకారం బద్దలైతే సైనికులు ఏం చేస్తారంటే ఆ ఖాళీ స్థలాల్లో వారు నిలబడిపోయి శత్రువు రాకుండా వారు అడ్డు నిలబడతారు. హల్లెలూయా. శత్రువు వచ్చేంత పగుళ్ళు గనక వస్తే ప్రాకారముల్లో, ఆ ప్రాకారములు సరిచేయబడే వరకు కూడా సైనికుడు ఆ ప్రాకారపు సందులలో నిలబడి శత్రువు జొరబడకుండా ఆపివేస్తాడు. ఆ జొరబాటును ఆపే దానితో విజ్ఞాపనను దేవుడు పోలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బద్దలైపోయిన ప్రాకారంలాగా మీ బ్రతుకులు తయారైపోయినాయి. నా క్రోధము ఆ బద్దలైన సందులలో పడి మీ మీదకి వచ్చేసేటటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. దాన్ని అడ్డుకునే సైనికుని వలె ఒక విజ్ఞాపన చేసే సైనికుడు మీకు లేడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళకి ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది. మనకైతే ఎంతమంది విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలు మన సంఘంలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఒక్కళ్ళు విజ్ఞాపన చేస్తే చాలు, నా క్రోధాన్ని ఆపుకుంటానన్నాడు దేవుడు. కానీ ఒక్కళ్ళు కూడా లేరంట. ఆ బండ సందులలో పడి శత్రువు జొరబడినట్లుగా దేవుని ఉగ్రత దిగి వస్తూ ఉందట. హల్లెలూయా. అడ్డుకునే వాళ్ళగా నిలబెట్టేది ఏంటంటే విజ్ఞాపనోద్యమం. హల్లెలూయా. నా విజ్ఞాపన బద్దలైన బండ సందులలో దేవుని ఉగ్రతను, లేదంటే శత్రువు యొక్క నాశనమును కాచుకుని ఉంటుంది, క్షేమాన్ని అనుగ్రహిస్తుంది. విజ్ఞాపన చేస్తే వినాశనం ఆగిపోద్ది. హల్లెలూయా. ఏమాగిపోద్ది? వినాశనం ఆగిపోద్ది. విజ్ఞాపన చేస్తే మన బ్రతుకులు క్షేమంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోవడం కోసమని విజ్ఞాపన ఆగుద్ది అని చెప్తున్నాను. విజ్ఞాపన చేస్తే విడుదల వస్తుంది, విజ్ఞాపన చేస్తే విజయం వస్తుంది, విజ్ఞాపన చేస్తే వినాశనం ఆగిపోద్ది, క్షేమం కలుగుద్ది. హల్లెలూయా. ఒకనాడు నాయకుడైన మోషే మీద, యాజకుడైన అహరోను మీద వారి సొంత అన్నదమ్ముల పిల్లలే తిరుగుబాటు చేశారు. కోరహు కుమారులు, లేదంటే కోరహు సంతానం. ఆ కోరహు ఊరుకోకుండా తనకు పట్టిన పిచ్చిని నలుగురికి పట్టించాడు. నలుగురిని పోగేశాడు. 250 మందికి పైగా పోగేసి వారి కుటుంబములతో, వారి బిడ్డలతో కూడా దైవజనుల మీదకి రేగారు. దేవుడు వారిని శిక్షించాడు. ఎట్లా శిక్షించాడు? వారి యొక్క భూమి నెరవిడిచి వాళ్ళందరినీ భూమి మింగివేసింది. ఆ భయమునకు పారిపోయారు. పారిపోయిన వాళ్ళు ఆగలా, మరుసటి దినం బయలుదేరి వచ్చారు. మీరు దేవుని బిడ్డలు చంపేశారు, మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ, అసలు మీరు మమ్మల్ని బ్రతికిస్తాకి తీసుకొచ్చారా, చంపడానికి తీసుకొచ్చారని తిరుగుబాటు చేశారు. వాళ్ళకన్నా దేవుడు క్షణం అవకాశం ఇచ్చాడు. మీరు గమనిస్తే వాళ్ళకి ఏం చెప్తాడంటే, వీళ్ళతో ఏకీభవించే వాళ్ళు ఎవరో ఇట్రండి, మిగిలిన వాళ్ళు ఎవరో అటు వెళ్ళిపోండి, సరి చేసుకోండి అని ఒక హెచ్చరిక ఇచ్చాడు. కానీ ఈ రెండో మారు దేవుడు హెచ్చరిక ఇవ్వాలా. ఇక తెగులు వచ్చేసి 1000 మంది చనిపోతున్నారు. ఇదిగో విజ్ఞాపన ఆత్మచేత, దేవుని ఆత్మ అభిషేకము చేత నింపబడిన మోషే అన్నాడు, అహరోను నువ్వు త్వరపడాలి. ఏం చేయాలంటే, వాళ్ళు దోపార్తులు పడేశారు కదా, ఆ దోపార్తులను పక్కన పెట్టి ఇదిగో దోపార్తి పట్టుకుని వాళ్ళ మధ్య ఏం చేయాలి, నువ్వు పరిగెట్టాలి అని చెప్పాడు. దోపార్తి చేత పట్టుకుని అహరోను తెగులుకును చచ్చిన జనులకు మధ్య నడుస్తూ పరిగెడుతూ ఉంటే ఆ తెగులు అంతటితో నిలిచిపోయిందట. హల్లెలూయా. ఆ తెగులను ఆపిందేంటో తెలుసా? ఇదిగో దోపార్తి. ధూపము దేనికి సాదృశ్యం అంటే ప్రార్థన విజ్ఞాపనలకు సాదృశ్యం. దైవజనుడైనటువంటి మోషే నడిపింపులో ఇదిగో యాజకుడైనటువంటి అహరోను ధూపము చేత పట్టుకుని, విజ్ఞాపన చేత పట్టుకుని ఇదిగో నశించిపోతున్న వారి మధ్యలో పరిగెడుతూ ఉంటే, నాశనమునకును ప్రజలకు మధ్యన పరిగెడుతూ ఉంటే ఆ నాశనము ఈ విజ్ఞాపనను దాటుకుని రాలేకపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నాశనము కంటే ఏది బలమైనది? విజ్ఞాపన బలమైనది. మన ప్రార్థన బలమైనది. మన ప్రార్థన లేకే, మన ప్రార్థన సరిపోకే, మనం విజ్ఞాపన చేయకే మన పైన నాశనము కుమ్మరించబడుతుంది, తెగులు వచ్చేస్తుంది. గట్టు బలంగా ఉంటే ఎంత ఉధృతితో నీరు ప్రవహించిన గట్టు తెగదు. గట్టు వీక్ అయిపోతే ఏమవుద్ది?
చిన్నపాటి ప్రవాహానికి కూడా కొట్టుకుని వెళ్ళిపోతుంది. దైవజనుని ప్రార్థనాభిషేకము, దైవజనుని విజ్ఞాపనాభిషేకము తెగుళ్ళని అట్లా నిలబెట్టేసింది, తెగుళ్ళని అట్లా పంపించేసింది వెనక్కి. హల్లెలూయా. విజ్ఞాపన చేస్తే ఏమవుతుంది? వినాశనం ఆగిపోతుంది. ఇంత మేలు జరుగుద్దనే దుర్బుద్ధి పుట్టింది సాతానుకు. ఇంత మేలు జరుగుద్దనే సాతానుడు దాన్ని ఓర్వలేకపోతున్నాడు. జనులను ప్రేరేపించేది ఎవడు? సాతానే. మనకు పైకి ఏంటంటే వాళ్ళు కనపడుతూ ఉంటారు. అందుకని ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పినట్లుగా మన శత్రువు మనుషులు కాదు, సాతాను. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, కోవిడ్ టైంలో అందరికీ ఒక రింగ్ టోన్ వినిపించింది. ఏమని? మనం పోరాడాల్సింది రోగితో కాదు, రోగంతో. రోగి రోగం సోకి బాధపడుతున్నాడు. రోగి మీద మన రివెంజ్ తీర్చుకోకూడదు. రోగాన్ని మాన్పేస్తే రోగి నయమైపోతాడు. అట్లాగే మన పోరాటం మనుషులతో కాదు, అందరి దాగి ఉన్న సాతానుతో. ఇప్పుడు 6వ అధ్యాయం కొద్దాం రండి. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇట్టి శాసనము సంతకం చేసిందంట. అంటే ఏం జరిగింది? దానియేలులో ఏదైనా ఒక లోపం పట్టాలని అతను ప్రార్థన చేయడం మాత్రం మానవుడు ఏది మానినా. కాబట్టి ఈ ప్రార్థనని ఆపించేస్తే దేవుని రాజు ఆజ్ఞ మీరితే దోషిగా నిలబెడతాడు, వీనిని ఇరికిచ్చేద్దామని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. కానీ వారిలో దూరినాడు ఒకడు ఉన్నాడు కదా, సాతాను. ఆడేం చేస్తాడంటే ఈ దానియేలుని ఇట్టాగే వదిలేస్తే 9వ అధ్యాయంలో ప్రార్థన చేసేస్తాడు. ఏం చేస్తాడు? ప్రార్థన విజ్ఞాపన చేసేస్తాడు. ఈ ప్రజలకు విడుదల వచ్చేస్తుంది, ఈ ప్రజలకు విజయం వచ్చేస్తుంది, ఈ ప్రజలు నాశనము నుండి తప్పించుకుని విజ్ఞాపన చేసేస్తారని చెప్పి అక్కడ సాతాను ఏం చేస్తున్నాడంటే వాళ్ళలోనికి దూరి వాళ్ళ ప్రార్థనకు ఆటంకం కలిగిస్తున్నాడు. ఇదిగో ఏం చేశాడంటే రాజు చేత ఒక శాసనము తయారు చేయించి ఆ శాసనము ద్వారా ప్రార్థనను అడ్డుకోవాలని చూస్తున్నాడు. నా విడుదలను, విజయమును, వినాశనము కలగకుండా సాతాను ఏం చేస్తాడు అంటే మన ప్రార్థనను అడ్డుకుంటాడు. 6వ అధ్యాయంలో జరుగుతున్నది ఏంటి అంటే, ఇదిగో సాతాను మనం ప్రార్థించకుండా ఆపేస్తున్నాడు. హల్లెలూయా. ఏదో అక్కడ తప్పుబట్టి దానియేలుని ఇరికించి అనే ఆలోచనే కనబడుతూ ఉంది, కానీ తర్వాత జరగబోవు విజ్ఞాపనోద్యమం మనకు కనపడట్లా. అది సాతానుకు కనపడింది. హల్లెలూయా. అందుకని వాడు ఏం చేస్తున్నాడంటే ఆటంకములు కలగజేస్తున్నాడు. ఇదిగో 6వ అధ్యాయంలో ఒక ఆటంకం ఏమిటంటే ప్రార్థన చేయకుండా ఆటంకం కలిగిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే, విడుదలను, విజయమును, క్షేమాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే మనము ప్రార్థించడం లేదు కాబట్టి. హల్లెలూయా. మీరు అడుగుటలేదు కాబట్టి ఏమీ పొందుకోవట్లేదు అన్నాడు యాకోబు. ఏమన్నాడు 4వ అధ్యాయంలో? మీరు అడుగుటలేదు, మీరు ప్రార్థన చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఆటంకాలు కలగజేస్తాడు. దానియేలును అడ్డుకోవడానికి శాస్త్రాన్ని పుట్టించాడు, నన్ను అడ్డుకోవడానికి మొబైల్ను పుట్టించాడు. హల్లెలూయా. మొబైల్ చేతికి వస్తే ఎంతసేపు మొబైల్తో ఎంతసేపు ప్రార్థనలో ఉంటాం? ఏదో ఒకటి ఆడేం చేస్తాడంటే ప్రార్థన చేయకుండా ఆటంకాన్ని కలగజేస్తాడు. దానియేలు ప్రార్థన ఆగిందా? 6వ అధ్యాయంలో ఉన్న సంభవాలు, సింహాలు బోన్లో వేయడం, ఇవేవి నేను చెప్పదలుచుకోవాలి ఈ రాత్రి. నేను చెప్పాలనుకున్న మాట ఒకటే, విజ్ఞాపనోద్యమం ద్వారా, నీ ప్రార్థన ద్వారా కలగబోవు విడుదలను అడ్డుకోవాలని చూస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళైతే దానియేలులో లోపమెంచాలనో, నెపమెంచాలనో, దోషిగా నిలబెట్టాలని చూస్తున్నాడు. కానీ సాతానుడు ప్రజలకు కలగబోవు విడుదలను చూస్తూ ఉన్నాడు, విజయాన్ని చూస్తూ ఉన్నాడు, క్షేమాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకని ప్రార్థన అన్నదే చేయకుండా అడ్డుకుంటున్నాడు. మన జీవితాల్లో కూడా ఇదిగో దానియేలు జీవితంలో శాసనమును పుట్టించినట్లుగా మనకేదో పుట్టిస్తాడు, మనకేదో ఆలోచన పుట్టిస్తాడు, మనకేదో దుర్బుద్ధిని పుట్టిస్తాడు. మన చెంచల మనస్సే మనల్ని ప్రార్థన చేయకుండా ఆపేస్తూ ఉంటుంది. మన పరిస్థితులే మనల్ని ప్రార్థనలు చేయకుండా ఆపేలాగా చేస్తాడు. మన కుటుంబమే ప్రార్థన చేయకుండా ఆపేస్తూ ఉంటాడు. వాని యొక్క ప్రభావానికి లోనే ప్రార్థన చేయడం మానేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తే విడుదల ఉంది, ప్రార్థన చేస్తే ఎక్కడ ఓడిపోతున్నామో అక్కడ నెగ్గే అవకాశం ఉంది, ప్రార్థన చేస్తే కాచుకుని ఉన్న ఉగ్రత ఆగిపోతే. హల్లెలూయా. మరి ప్రార్థన చేస్తున్నామా మనం? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం ప్రతిదినము? ఇదిగో దానియేలు అంటున్నాడు, ఎప్పటి వలనే మారు ప్రార్థన చేస్తున్నాడట. ఎప్పటిలాగానే తగ్గలేదట. ఏమిటి ప్రార్థన? తగ్గలేదంట.
ఇటు శాసనమున్నను అనగా ఆటంకమున్నను ప్రార్థన తగ్గలేదు. ఈరోజు మీ ముందుంచాల్సి అనుకున్న మాట ఏమిటంటే, ఆటంకములు ఎన్నైనా మన ప్రార్థన విజ్ఞాపన ఆగకూడదు. హల్లెలూయా. ఎన్ని ఆటంకములే రాని మన ప్రార్థన ఆగకూడదు, ఎన్ని ఆటంకములే రాని మన విజ్ఞాపన ఆగకూడదు. ఇక్కడ ప్రార్థన అన్నదే జరగకుండా ఆటంకం కలగజేస్తూ ఉన్నాడు. ప్రార్థనే జరగకూడదు, వాడికి ఆటంకం కలగజేస్తూ ఉన్నాడు. దానియేలు వంటి ఆటంకాలు మనకు ఉండకపోవచ్చు. ఏదో 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 మన జీవితాల్లో ఆటంకాలను వాడు కలగజేస్తానే ఉంటాడు. దానియేలులాగా ఆటంకములను అధిగమించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఆటంకములను అధిగమించి ప్రార్థన అన్నదే చెయ్యనివ్వకుండా వాడు ఆపుతూ ఉన్నాడు. అలాంటి ఆటంకములు ఎన్ని ఎదురైనా మనం ప్రార్థన మాత్రం మానకూడదు. ప్రార్థన చేయడం మానకూడదు. ప్రార్థిస్తూనే ఉండాలి, విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. ప్రార్థన ఆత్మచేత, విజ్ఞాపన ఆత్మచేత మనము బలపరచబడుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 6వ అధ్యాయంలో కలుగుతున్న ఆటంకం ఏంటి చెప్పండి? ప్రార్థనే చేయకుండా అడ్డుకోవడం. ఏమిటి ఈ ఆటంకం? ప్రార్థనే చేయకుండా. దానియేలుకు కలిగించాల్సిన పరిస్థితులు దానియేలుకు కలిగించాడు. నీకు నాకు కలిగించాల్సిన పరిస్థితులను మనకు కలిగిస్తాడు, కలిగిస్తూనే ఉంటాడు. అయితే మనం ప్రార్థన మానకూడదు. ఇప్పుడు 9వ అధ్యాయంలోకి వద్దాం. 2వ ఆటంకం ఏంటో చూద్దాం. అమ్మ ఒక్క నిమిషం అమ్మ. 10వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం, 13వ వచనాన్ని చదువుదాం. బహుప్రియుడవు గనుక చదవండమ్మా. నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలను తెలుసుకొనమనెను. భయపడకము, నీ మనస్సు అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినపడినవు గనుక నీ మాటలను బట్టి నేను వచ్చేదిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సమ్ముఖమును నేను నిలుచుచుండగా ప్రధానాధిపతుల్లో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయుచు వచ్చెను. ఈ వాక్యాన్ని మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అతడు మరొక మారు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మరొక మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే ఏం జరిగిందట? ప్రార్థన చేయగానే జవాబు ఇవ్వడానికి దూత బయలుదేరేటట్టు. కానీ ఇదిగో ఆ పారసీకపు దేశపు అధిపతిగా పేర్కొనబడుతున్నటువంటి దురాత్మ సాతాను ఏం చేస్తున్నాడంటే, జవాబు వెంటనే రాకుండా అడ్డుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? జవాబు రాకుండా అడ్డుకుంటున్నాడు. మొదటి అడ్డంకి ఏమిటి? మొదటి ఆటంకం ఏమిటి? 6వ అధ్యాయంలో చూసాం. అసలు ప్రార్థనే చేయకుండా అడ్డుకునే ఆటంకం. అసలు ప్రార్థనే నీ నోట రాకుండా ఆపేస్తాడు. ఇక దాన్ని కూడా దాటుకుని దానియేలు ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ప్రార్థన చేస్తే ఇదిగో 2వ ఆటంకం కాచుకుని ఉంది. దానియేలు ఆటంకములను అధిగమించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు, విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఇక సాతానుకు అనిపించింది, దానియేలును ప్రార్థన చేయకుండా, విజ్ఞాపన చేయకుండా ఆపడం సాధ్యం కాదు. ఇక జవాబు రాకుండా ఆపేస్తే 4 రోజులు ప్రార్థన చేసి ఆయనే పడుకుంటాడు అనుకున్నాడు. 4 రోజులు ప్రార్థన చేసి ఇదేంటి ఈ మధ్య జవాబు రావట్లేదు, నా ప్రార్థనకి పవర్ తగ్గిందనుకుంటా ఆయనే ఊరుకుంటాడు. 4 రోజులు ప్రార్థన చేసి మునుపున్నట్లుగా నేను దేవుల్లో ఆత్మీయంగా వర్ధిల్లడం లేదు, ఇదిగో ఇక జవాబు రాదనుకుంటా, మానేద్దామని ఆయనే ఊరుకుంటాడు అనుకుంటున్నాడేమో. మనం కూడా అంతే కదా. ప్రార్థన చేసిన వెంటనే జవాబు రాలేదనుకో, దేవుడు అంతకు ముందులాగా నా ప్రార్థన వింటలేదనుకుంటా, నాలో లోపం ఉందేమో, నేను ప్రార్థన చేసేది సరైనది కాదేమో, దేవుడు నాకు ఇది ఇవ్వడేమో, ఇది కాదేమో అసలు, లేదంటే నా పవర్ తగ్గిపోయిందేమో అని మనం ఆపేస్తాం, ఆగిపోతాం. నిజం కదా? చాలాసార్లు ప్రార్థించి అలసిపోయినట్లుగా ఆగిపోవట్లేదా? వాడి ఉద్దేశం కూడా అదే. మన ప్రార్థనను వాడు అడ్డుకోలేడు, మన జవాబును వాడు అడ్డుకోలేడు, కానీ దేవుని సహాయాన్ని వాడు అడ్డుకోలేడు. కానీ కొంచెం ఆలస్యం చేయగలిగితే మనం అలసిపోతున్నామా, విసిగిపోతున్నామా, విడిచిపెట్టేస్తున్నామా? దానియేలు అయితే విడిచిపెట్టలా. దానియేలు ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు? 21 దినములు ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఇక్కడ ఒక చిన్న మాట, వివరణ కొరకే, విమర్శ ఏమీ కాదు. దానియేలు ప్రార్థన జీవితం నుండి స్ఫూర్తి పొందితే మనం చేయాల్సింది 21 రోజుల ప్రార్థన కాదు, జవాబు వచ్చే వరకు చేసేటువంటి ప్రార్థన. హల్లెలూయా.
అలానే 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటానండి అంటే నేనేం తప్పు పట్టట్లా. ఇక్కడ ఉన్న వివరణ ఏంటంటే దానియేలు ఎప్పటి వరకు ప్రార్థన చేశాడంటే లెక్క పెట్టుకుని 21 రోజులని ప్రార్థన చేయలా. నాకు జవాబు వచ్చే వరకు నా ప్రార్థన ఆగదన్నాడు. నాకు జవాబు వచ్చే వరకు నా విజ్ఞాపన ఆపనని ప్రార్థన చేశాడు. అది దానియేలు నుండి నీవు నేను పొందాల్సిన స్ఫూర్తి, అది దానియేలు నుండి నీవు నేను పొందాల్సిన మాదిరి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రతిష్ఠించుకుని ఒక 21 రోజులు ప్రార్థనలు గడుపుతామంటే ఏం తప్పు ఉంది అందులో? కానీ అక్కడ గ్రహించాల్సింది, మాదిరి అనుసరించాల్సింది, పొందాల్సిన స్ఫూర్తి ఏంటంటే జవాబు వచ్చే వరకు నేను ప్రార్థన వదలను. హల్లెలూయా, హల్లెలూయా. జవాబు వచ్చే వరకు ప్రార్థన వదలను అని చెప్పు మనము ప్రార్థన చేయాలి. రెండవది ఏమిటంటే వాడు జవాబును కొంచెం ఆలస్యం చేస్తాడు. ఈలోపే మనం విసుగిపోయి ఇక చాలే అని సరిపెట్టేస్తాం. అందుకే ప్రభువు చెప్పాడు లోకాసు వార్త 18వ అధ్యాయం మొదటి ప్రారంభ వచనాల్లో అంటున్నాడు, ఇదిగో వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని ఒక ఉపమానం చెప్పాడట. ఒక విధవరాలు ఉందట, ఆమెకి ఏదో తగాదా ఉందట, తీర్చగలిగిన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందట. అతని టైటిల్ న్యాయాధిపతి, అతని వ్యక్తిత్వం మనస్తత్వం ఆ న్యాయాధిపతి. అతని దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు సమస్య ఉంది తీర్చు అంటే అతడు పట్టించుకోవట్లేదట. మాటి మాటికి వెళ్ళడం వలన అతడు పట్టించుకుని న్యాయం చేశాడట. ఆ న్యాయస్థుడైనటువంటి వాడే ఇన్నిసార్లు తిరిగితే అయ్యో నా కోసం ఇన్నిసార్లు తిరుగుతుంది, ఆమెను పట్టించుకోకపోతే ఎట్లా అని జాలి పడతాడు కదా. మరి దేవుడు మంచివాడు కదా, ఆ న్యాయస్థుడు కాదు కదా. మరి నీవు పదే అడుగుతూ ఉంటే నిన్నెందుకు నిర్లక్ష్యం చేస్తాడు అని చెప్తూనే వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని చెప్పాడు. మనకు కొన్నిసార్లు తెలియదు, ఈరోజు అడగంగానే రేపు వచ్చేయాలి. మనకి చిన్నపిల్లల్లాగా. చిన్నపిల్లలు ఏమంటారు, నాకేం తెలియదు, ఇప్పుడే కావాలి, నాకు ఈ రాత్రే కావాలి, నాకు రేపే కావాలి అని అంటారు. అదే ఎదిగిన పిల్లలు అట్లా అంటారా? నీవు నేను గనక ఆత్మీయంగా ఎదగకపోతే ఆ చిన్నపిల్లల్లాగా గొడవ చేస్తాం, రంకిలేస్తాం. అదే కొంచెం జ్ఞానం వస్తే, జ్ఞానపు ఆత్మ చేత నింపబడితే, దేవుని వాక్యం చేత పోషింపబడుతూ ఉంటే అప్పుడు అంటాం నా దేవుడికి ఒక సమయం ఉంది. అప్పుడు అంటాం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం నాకు గుర్తుకొస్తుంది, సూర్యుని కింద జరుగు ప్రతి కార్యమునకు ఒక సమయం ఉంది, నవ్వుటకు, ఏడ్చుటకు, లేచుటకు, పండుకొనుటకు ప్రతి దానికి సమయం ఉంది. నా దేవునికి కూడా ఒక సమయం ఉంది. నాకు కావలసిన సమయంలో దేవుడు సహాయం చేస్తాడని గుర్తుకొస్తుంది. అప్పుడు అంటాం ఇదిగో హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చివరి వచనాల్లో లాగా సమయోచితమైన సహాయం ఆయన కృపా సన్నిధానంలో, ఆయన కృపాసనంలో దొరుకుతుంది. నాకు సమయోచితమైన సహాయం అనగా ఏ సమయంలో ఏ సహాయం కావాలో, ఎంత సహాయం కావాలో దేవుడు నాకు అనుగ్రహిస్తాడని అంటాం. ఇదిగో నేను ఆకలి గొన్నను, కాకోళము చేత ఏలియాను పోషించినట్లుగా నా దేవుడు నన్ను పోషిస్తాడనే స్థిరమైన విశ్వాసంతో ఉంటాం. విశ్వాసంలో ఎదగకపోతే కాదు నాకు ఈ రాత్రే కావాలి, కుదరదో నువ్వు ఎట్లా చస్తావో నాకు ఇప్పుడే కావాలి, అట్లా ఉండిపోదామా? లేకపోతే వాక్యము చేత ఆత్మ చేత పోషింపబడిన వారమే దేవుని చిత్తమును గుర్తెరిగి విసుగక నిత్యము ప్రార్థన చేద్దామా? విధవరాలు విసుగక నిత్యము ప్రార్థన చేసిందట. చూడండి, దైవజనుడైనటువంటి పౌలుకు కూడా ఒక సమస్య వచ్చిందట. ఆరోగ్యం పాడైపోయింది, ఒక ముళ్ళు ఉంది అని చెప్తూ ఉంటాడు. ఆ ముళ్ళుని రకరకాలుగా వివరిస్తున్నారు కానీ అది మాత్రం రోగమే. రోగము చేత బాధపడుతూ ఎన్నిసార్లు ప్రార్థన చేశాడట? నేను ఈ జవాబు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడట? అమ్మా ఎవరో చెప్తున్నారు, కొంచెం గట్టిగా చెప్పండి. జవాబు వచ్చే వరకు ప్రార్థన చేశాడు. జవాబు రావడానికి 3 సార్లు పట్టింది అంతే. దానియేలు ఏం చేశాడు? జవాబు వచ్చే వరకు ప్రార్థన చేశాడు. దానియేలుకి 21 రోజులు పట్టింది. పౌలు గారికి దేవుడు అత్యంత కృప చూపి 3 రోజులకే సమాధానం చెప్పేశాడు. హల్లెలూయా. ఏలియా కూడా 3.5 సంవత్సరాల తర్వాత వర్షం కోసం ప్రార్థన చేస్తే తన యొక్క సేవకుని పంపించాడు, ప్రార్థన చేశాడు. ఏమన్నా కనపడిందా అన్నాడు. ఏమీ లేదండి అన్నాడు. మళ్ళీ ప్రార్థన చేశాడు, ఏమన్నా కనపడిందా అన్నాడు. లేదన్నాడు. ఏలియా ఎంతవరకు ప్రార్థన చేశాడు? జవాబు వచ్చే వరకు. ఆయనకి 7 సార్లు పట్టింది, రోజులు కాదు, 7 సార్లు. ఎన్నిసార్లు? దేవుని చిత్తం అండి. నీకు ఎప్పుడు ఇవ్వాలో, నాకెప్పుడు ఇవ్వాలో, మనకెప్పుడు ఇవ్వాలో ఆయన చిత్తం. నువ్వు అడుగునది గనక దేవుని చిత్తమైతే. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడు? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను మనమే ఖచ్చితంగా
ఆయన ఆలకిస్తాడు, సహాయం చేస్తాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏమన్నాడు? మీ ప్రతి అవసరత ఆయన మహిధైశ్వర్యంలో తీరుస్తాడు, లేకపోతే లేదన్నాడా? ఖచ్చితంగా గ్యారంటీ ఉంది. నువ్వు అడిగేది ఆయన చిత్తం అయితే, నువ్వు అడిగేది నీ అవసరత అయితే గ్యారంటీ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఇదిగో నీవు కనుక ఏలియాలాగా 7 సార్లు ప్రార్థన చేస్తే ఇస్తాడేమో, లేదంటే పౌలులాగా 3 సార్లు ప్రార్థన చేస్తే ఇస్తాడేమో, లేదంటే దానియేలులాగా 21 దినములు ప్రార్థన చేస్తే ఇస్తాడేమో. ఈ మాటలన్నీ కలిపి చెప్పాలంటే ఆయన సహాయం వచ్చే వరకు మనం ప్రార్థిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి? దేవుడు సహాయము ఇచ్చే వరకు ప్రార్థన చేయాలి. దేవుడు దర్శనం ఇచ్చే వరకు ప్రార్థన చేయాలి. దేవుడు జవాబు ఇచ్చే వరకు ప్రార్థన చేయాలి. ఇదిగో ఈ 10వ అధ్యాయంలో ఇదిగో ఈ సాతాను కలగజేస్తున్న మరొక ఆటంకం ఏమిటంటే, దానియేలును నేను ప్రార్థన చేయకుండా ఆపలేకపోయాను, దానియేలును విజ్ఞాపన చేయకుండా ఆపలేకపోయాను, ఈ ప్రార్థన నుండి పక్కకు జరపలేకపోయాను. ఇప్పుడు ఏం చేస్తానంటే, జవాబు త్వరగా రాకుండా నేను అడ్డుకునే ప్రయత్నం చేస్తాను, నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తాను. నేను అడ్డుకోగలిగితే, దానియేలును విసిగించగలిగినట్లయితే, దానియేలు మానుకోగలిగినట్లయితే నేను బయటపడిపోతాను అనుకుంటున్నాడు వాడు. హల్లెలూయా. మానేద్దామా ప్రార్థన? ఆపేద్దామా? ఈరోజు ప్రార్థన చేయగానే జవాబు రాకపోతే మనం విసిగిపోతాం. కొన్నిసార్లు మన పరిస్థితులు అట్లాగే ఉంటాయి. దేవుడు ఇప్పటికిప్పుడు ఆలకించి సహాయం చేయకపోతే మనకు మనుగడే లేదని అనిపించలేదు ఎప్పుడు? మనకి చాలాసార్లు అనిపించింది కదా. ఈ రాత్రే దేవుడు నాకు విడుదలనివ్వకపోతే, రేపన్న రోజే దేవుడు నాకు విడుదలనివ్వకపోతే, ఈ నెలాఖరు కల్లా నేను ఇది చేయాల్సి ఉంది, ఈ నెలాఖరులాగా దేవుడు సహాయం చేయకపోతే నా పని చాలా కష్టమైపోద్దని అనుకుంటూ ఉంటాంగా. అనుకోలేదా? అది తప్పేమీ కాదు. మన అవసరత కొన్నిసార్లు అలా ఉండొచ్చు. మన పరిస్థితులు అంత గందరగోళంగా, అంత తొందర పెట్టేటట్లుగా ఉండొచ్చు. తప్పనట్లా. వెంటనే సహాయం కోరుకోవడం కూడా తప్పనట్లా. కానీ దేవుని చిత్తానికి అప్పగించుకోకపోవడమే తప్పు. హల్లెలూయా. దేవుడు సహాయం పంపేంత వరకు ప్రార్థన చేయకపోవడమే తప్పు. అంతలోపు ఈ సమస్యలో మనమేం చచ్చిపోం. ఈ మాట ఇంత గట్టిగా నన్ను దయచేసి తప్పుగా అనుకోవద్దు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇదే రాయబడింది. మీకు కలిగిన శ్రమలు దేవునికి తెలుసు, దానిలో నశించిపోరు అని చెప్తున్నాడు దేవుని వాక్యం. హల్లెలూయా. చదువుతారు ఆ మాట? చూడండి, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం అమ్మా 13వ వచనం అమ్మా. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకును ఆయన శోధనలో కూడా తప్పించుకును మార్గమును కలుగజేయును. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఇవ్వబడుతున్న గ్యారెంటీ ఏంటంటే, మనల్ని మోయలేని బరువు మన నెత్తిని పెట్టడట దేవుడు. మనం భరించలేని శ్రమ దేవుడు మనకు అప్పగించడట. అలాంటి శ్రమ నువ్వు భావిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడట? సహింపగలుగుటకు శక్తిని, తప్పించుకుని మార్గమును ఇదిగో సహాయము చేయు నమ్మదగిన దేవుడట ఆయన. హల్లెలూయా. కాబట్టి మనకున్న గ్యారెంటీ ఏంటో తెలుసా? మనం అడిగేది ఆయన చిత్తమైతే గ్యారెంటీగా ఆయన చేస్తాడు. మనకున్న గ్యారెంటీ ఏంటో తెలుసా? మనము ఈ శ్రమల్లో నశించిపోము. కీర్తనకారుడు అంటాడు 34వ కీర్తనలో, ప్రవాహ జలములు వారి మీద పొర్లెను, వారిని నశింపచేయజాలవు అంటాడు. ప్రవాహముల వలె శ్రమలు మన మీదకి వచ్చేసిన, కష్టాలు మన మీదకి వచ్చేసిన, అవి ఏం చేయలేవట? మనల్ని నశింపచేయలేవు. ఎందుకంటే దేవుని కాపుదల ఉంది. కొన్నిసార్లు అనిపించేస్తుంది, ఇక నేను గుక్క తిప్పుకోలేను, ఇక అయిపోయింది నా పని అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇక అయిపోయింది నా జీవితం, ఇందులో మునిగిపోవాల్సిందే, ఇందులో పాడైపోవాల్సిందే, చచ్చిపోవాల్సిందే అన్నట్లుగా మన జీవితాలు కొన్నిసార్లు అనిపిస్తాయి. కానీ వాక్యంలో ఉన్న గ్యారంటీ మనకేమీ కాదు. హల్లెలూయా. వాక్యంలో ఆ గ్యారంటీ ఉంది, మనకేమీ కాదు. దేవుని సహాయం వచ్చే వరకు కూడా మనం ప్రార్థన చేయాలి. రెండవ ఆటంకం ఏమిటి అని అంటే, జవాబును ఆలస్యము చేయటం, జవాబు రానట్లుగా కనిపింపచేయడం. వాడు చేయలేడు కానీ కనిపిస్తుంది ఏంటంటే జవాబు రావడం లేదు. మొదటిది ప్రార్థననే అడ్డుకుంటున్నాడు. 2 అర్థం చేసుకోవడం కోసం ఇంత వివరించాను కాబట్టి అంటున్నాను, జవాబును అడ్డుకుంటాడు. వాడి వల్ల అవ్వదు, కొద్ది కాలమైనా అడ్డుకుంటాడు. ఈ పూట ముగింపుగా నేను అంటున్న మాట ఏంటంటే,
ఆటంకములను అధిగమించి ప్రార్థించాలి. హల్లెలూయా. ఏం ప్రార్థించాలి? ఆటంకములను అధిగమించి ప్రార్థన చేయాలి. ఇదిగో దానియేలుకు ప్రార్థనే చేయకుండా ఒక ఆటంకాన్ని సృష్టించాడు. 2 జవాబు రాకుండా ఇంకొక ఆటంకాన్ని సృష్టించాడు. మన జీవితాల్లో కూడా ప్రార్థన చేస్తే గొప్ప విడుదల మనకు వచ్చేస్తుందని, గొప్పగా మనము జయిస్తామని, జయ జీవితాన్ని కలిగి ఉంటామని, ఇదిగో ప్రార్థన చేస్తే మనం క్షేమంగా ఉంటామని వాడికి తెలుసు గనుక మన ప్రార్థన జీవితాన్ని అడ్డగిస్తాడు. అది జయించుకుని ఒక అడుగు ముందుకేస్తే వీళ్ళను ప్రార్థనలో ఆపలేకపోయాను కనుక జవాబు రాకుండా అడ్డుకుంటానని వాడు ప్రయత్నపడతాడు. అలాంటి ప్రయత్నముల్లో మనము దానియేలులాగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నేను ముందు చెప్పినట్లుగా ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రార్థన గురించే మాట్లాడాలని నాకు అనిపిస్తుంది. ప్రారంభంలో మొదటిసారి నేను వచ్చినప్పుడు ఇదిగో మనం ఎలా ప్రార్థన చేయాలని చెప్పానంటే ఆత్మవశులమై ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఆత్మ అభిషేకము నొందిన వారమే, ఆత్మ కలిగించు అభిషేకము చేత, నడిపింపు చేత, నింపుదల చేత మనము ప్రార్థన చేయాలి. రెండవసారి వచ్చినప్పుడు నేను చెప్పిన గుర్తు, మనము ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి. ఈ పూట చెప్తున్నాను, ఆటంకములను అధిగమించి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయడానికి మనం నడుము కట్టుకున్నట్లయితే, అలా ప్రార్థన చేయడానికి మన మనస్సులను మనం దృఢపరుచుకుని నిర్భ్రమ చేసుకుని తీర్మానం చేసుకున్నట్లయితే దానియేలు ప్రార్థన చేయగా యోధా ప్రజలకు కలిగిన విడుదల మనకు కూడా కలుగుతుంది. ఇదిగో దైవజనులు ప్రార్థన చేయగా, విజ్ఞాపన చేయగా ఓటముల్లో కలిగిన జయము మనకు కూడా కలుగుతుంది. ఇదిగో విజ్ఞాపన చేయగా క్షేమంతో మనం ఉంటాం. వినాశనమును అడ్డుకునే వారముగా సైనికుల వల్ల బండ సందులలో నిలబడే గొప్ప విజ్ఞాపన కర్తల వలె మనం ఉంటాం. ఇదిగో అట్టి విజ్ఞాపన అభిషేకమును, అట్టి ప్రార్థన అభిషేకము నాకు కూడా ఇవ్వు ప్రభువా. దానియేలు వంటి ప్రార్థనా జీవితాన్ని నాకు కూడా ఇవ్వు ప్రభువా. ఇదిగో ఆటంకములను అధిగమించి నేను ప్రార్థన చేసే అభిషేకము నాకు ఇవ్వు ప్రభువా. నా ప్రార్థననే అడ్డుకుంటున్నా, నా జవాబునే అడ్డుకుంటున్నా కూడా నేను ప్రార్థనను విడిచిపెట్టని ఒక గొప్ప తీర్మానం నాకు ఇవ్వు ప్రభువా. నేను ప్రార్థించగా, నేను విజ్ఞాపన చేయగా, విజ్ఞాపన కర్తలతో నేను తోడవగా, సంఘముతో నేను తోడవగా, దైవజనులతో నేను తోడవగా, మా సంఘములో, మా కుటుంబంలో, మా పరిస్థితుల్లో, మా జీవితాల్లో ఎక్కడైతే మేము ఓడిపోతున్నామో అక్కడ జయము కలగాలి ప్రభువా, అక్కడ విడుదల కలగాలి ప్రభువా, అక్కడ క్షేమం కలగాలి ప్రభువా అని మొరపెడదామా దేవునికి? మొరపెడదామా దేవునికి? ప్రార్థన చేద్దామా దేవునికి? ఈరోజు ప్రార్థన చేద్దాం. అయ్యా దానియేలు లాంటి అభిషేకం మాకు ఇవ్వయ్యా. ఇదిగో ఆటంకములు ఎన్నెదురైనా నాయన మేము ఆగిపోకూడదు ప్రభు అని ప్రార్థన చేద్దామా? అందరము మోకరిద్దాం, అందరము మోకరిద్దాం.